అసలు ఈ సాయి పల్లవి అల్లు అరవింద్ అసలు ఏం జరిగింది? రాంగ్ టచ్ చేస్తున్నాడు అల్లు అరవింద్ అని. అరే బుద్ధి జ్ఞానం లేదురా మీ అందరికీ, నాకు అర్థం కాదు. అండ్ కింద కామెంట్ చేసే మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ కామెంట్ అలా చేయకండి. ఒక బ్లాక్ అండ్ వైట్ చేసి ఇట్లా పక్కకు జరిపి కొంచెం పాజ్ చేయగానే ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇదేనా అంటే ఇట్లా చేతులు పట్టుకున్నాడు కథమైనా ఇంకా ఏమైనా ఉన్నట్టేనా? అరే ఈ సిక్ మైండ్ సెట్ ఏంటరా మీ అందరికీ? మన తెలుగు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అరే మొత్తం చూడండి రా బాబు, మొత్తం చూసిన తర్వాత జడ్జ్ చేయండి. సో అల్లు అరవింద్ సాయి పల్లవి ఏం లేదు, తొక్క తోలు బొక్క ఏం పెట్టుకోకండి. ఒకవేళ అలానే ఉంటే అటు సైడ్కి వెళ్ళి తీసుకుంటారు కదా, కొంచెం వాడండి. తమిళ్ చూసే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ సాయి పల్లవి అల్లు అరవింద్ అసలు ఏం జరిగింది. ఇంటర్నెట్లో ఆ వీడియో ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, తెగ వైరల్ అయిపోతుంది. ఈ పర్టికులర్ వీడియో నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఇది ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది అనేది కనీసం కూడా తెలుసుకోకుండా ఈజీగా జడ్జ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది మనకి. ఇప్పుడు ట్రోలర్స్ మీమర్స్ అని అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. బట్ వాళ్ళు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే దాంట్లో ఏమైనా నెగిటివిటీ ఉందా, లేకపోతే పాజిటివ్గా ఉందా అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి ఏదేదో క్రియేట్ చేసుకోవడానికి కొంచెమన్నా మైండ్ ఉండాలి మనకి. ఆ స్క్రాప్ అంతా చూడడం ఓకే, కానీ ఆ స్క్రాప్ చూసి ఆ స్క్రాపే నిజం అనుకుంటే ఎట్లా, నాకు అర్థం కాదు. సో అది మాట్లాడడానికి ఈ వీడియో చూస్తున్నా నేను. ఫస్ట్ అసలు ఆ క్లిప్ ఏంది, ఏం వైరల్ అవుతుందని మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తా. ఒక్కసారి ఆ క్లిప్ చూడండి. ఆ క్లిప్ చూసిన తర్వాత ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, లెట్స్ సీ. ఓకే, బాంబే హీరోయిన్ అనుకున్నావా, లేడీ పవర్ స్టార్ ఇక్కడ అని పైన ట్యాగ్ పెట్టాడు. అంటే అక్కడ వాళ్ళు పోర్ట్రే చేసిన విషయం ఏంది, ఏదైతే మీమ్ పేజ్ ఉందో వాళ్ళు పోర్ట్రే చేసిన విషయం ఏంది, రాంగ్ టచ్ చేస్తున్నాడు అల్లు అరవింద్ అని. అరే బుద్ధి జ్ఞానం లేదురా మీ అందరికీ, నాకు అర్థం కాదు. మనం ఏమైనా చేస్తున్నప్పుడు దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చూసుకొని దాన్ని క్లారిటీగా చేసిన తర్వాత మనం దాన్ని పోస్ట్ చేయాలి. అదే స్టేజ్ మీద అదే ఈవెంట్లో నేను కూతురులా ట్రీట్ చేస్తా అని చెప్పేసి అల్లు అరవింద్ అన్నారు. అదే స్టేజ్ మీద ఆ సాయి పల్లవి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ వీడియోలో పోర్ట్రే చేసారు కదా, వచ్చి పట్టుకుంటే ఏదో దూరం వెళ్ళినట్టు, పక్క నిలబడితే పక్కకు జరగమన్నట్టు, సో ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేశారు కదా. ఆ క్రియేట్ చేసిన దానికి ఆన్సర్ అదే స్టేజ్ మీద అదే ఈవెంట్లో ఉంది. అండ్ కింద కామెంట్ చేసే మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ కామెంట్ అలా చేయకండి. ఒరే ఫ్యామిలీ అంతా ఇలా తయారయ్యారేంట్రా అంట అనడానికైనా కొంచెం మనకు ఉండాలి కదా, సెన్స్ ఉండాలి కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ ఓన్లీ, హూ ఆర్ వాచింగ్ దిస్, హూ ఎవర్ కామెంటెడ్ ఆన్ దట్ వీడియో. కిందకెళ్ళి కామెంట్ చేశారు కదా, ఆ కిందకెళ్ళి కామెంట్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. అయిపోయిందా ఈజీగా? అంటే ఇట్లా ఇప్పుడు హ్యాండ్ పట్టుకున్నాడు, ఆడు పెట్టిన మ్యూజిక్ ఉంది అంటే ఆ మ్యూజిక్కి పట్టుకున్న వెంటనే ఒక ఫ్లాష్ వేసి తర్వాత ఒక బ్లాక్ అండ్ వైట్ చేసి ఇట్లా పక్కకు జరిపి కొంచెం పాజ్ చేయగానే ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇదేనా? ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంటే ఆడవాళ్ళకి కావచ్చు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఒక అపోహ ఉంది ఇక్కడ ఏదో జరుగుతుంది, హీరోయిన్స్కి వెళ్తే ఇట్లా వాడుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి. సో ఇంకా ఇవన్నీ క్రియేట్ చేసి ఇంకా బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనుకునే థాట్స్ ఉంది చూసినారా ఈ ఎవరైతే మీమ్ పేజ్ వాళ్ళకి, అది కరెక్ట్ కాదు. అండ్ నేను మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను అసలు ఏం జరిగింది, ఎవరేమన్నారు, కరెక్టేనా నిజమేనా అని చెప్పేసి నేను ఇంకో వీడియో చూపిస్తా చూడండి. దిస్ ఇస్ ద వీడియో. చూసారు కదా. సో వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారు అంటే ఇటు చేతులు పట్టుకున్నాడు కథమైనా ఇంకా ఏమైనా ఉన్నట్టేనా? మరి ఈ సిక్ మైండ్ సెట్ ఏంటరా మీ అందరికీ? మన తెలుగు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటే తప్పు, ఎవరైనా ప్రొడ్యూసరో డైరెక్టరో వచ్చి హీరోయిన్ పట్టుకుంటే తప్పు, భుజం మీద చేస్తే తప్పు. సరే తప్పు జరిగేదానికి తప్పు అనుకుంటే బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎలాంటి రాంగ్ లేనప్పుడు కూడా దాన్ని తప్పుగా పోర్ట్రే చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సో ఈ సిక్ మైండ్ సెట్ నుంచి కొంచెమైనా బయటికి రావడానికి ట్రై చేయండి ఆడియన్స్. అండ్ మీకు ఇంకొక వీడియో చూపిస్తే ఇంకా క్లారిటీ కోసం. నేను ఆమెను ఎప్పుడూ ఒక కూతురు కింద చూసుకుంటూ ఉంటాను. నాకే కూతురు లేకపోతే ఇలా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఏమన్నాడు? నేను ఎప్పుడు సాయి పల్లవిని ఒక కూతురు కింద చూసుకుంటా, నాకే ఒక కూతురు లేకపోతే ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది అని. అరే మొత్తం చూడండి రా బాబు, మొత్తం చూసిన తర్వాత జడ్జ్ చేయండి. అన్నీ ఇలానే జరుగుతున్నాయి. ఒక అమ్మాయి వస్తుంది, ఒక అబ్బాయి మీద కేసు పెడుతుంది, రేప్ కేసు అని కేసు పెడుతుంది. ఆ కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది, అయ్యో అమ్మాయికి ఇట్లా అయిపోయిందని
అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా, లేకపోతే ఇద్దరు ఇష్టంతో జరుపుకున్నారా, లేకపోతే ఇవన్నీ అవసరం లేదు మనకు. ఇలా ఇన్సిడెంట్ జరగగానే దాని మీద పడి వీని తప్పురా, వీని ఉరిదీయాలరా, అసలు దేశంలో చట్టాలు లేవు, న్యాయాలు లేవు, అయిపోయిందా? ఇంకా అమ్మాయి బయటకు వచ్చి చెప్పినంత మాత్రం అయిపోతుందా? కాదు కదా. వాట్ హ్యాపెండ్, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనం అంతా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత మనం డిసైడ్ అవ్వాలి. అదంతా వద్దు మనకు. ఏదైనా కనబడ్డదా కథం దాని మీద కామెంట్ చేద్దాం, ఏమైనా కనబడ్డదా దాన్ని షేర్ చేద్దాం, ఏమైనా అనిపించిందా అదే నిజమని నమ్ముదాం. ఆ స్క్రాప్లో మీ మైండ్స్ అన్ని సిక్ అయిపోయినాయి. అంటే ఫైనల్గా ఇంకో వీడియో చూపిస్తాను నేను మీకు. అరే నువ్వు చూపించేదంతా బాగానే ఉందిరా, మరి ఇంకేముందిరా అని చెప్పేసి అంటే ఇంకొక వీడియో చూపిస్తాను ఫైనల్గా. ఫిల్మ్ ప్రమోషన్ వచ్చినా లేదంటే ఈరోజు ఎలా నన్ను బుక్ ఇచ్చారు, దే టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు మేక్ ష్యూర్ దట్ ఐవ్ బీన్ మేడ్ టు ఫీల్ స్పెషల్. లైక్ వాళ్ళు కూతురు లాగా దే ట్రీట్ మీ, అండ్ దానికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. అండ్ ఏంటి సంగతి? సో దే ట్రీట్ మీ లైక్ వాళ్ళ కూతురు లాగా నన్ను చూసుకుంటారని సాయి పల్లవి చెప్పింది. అరే ఆ ఇంటెన్షన్ వాళ్ళకి లేదు, అక్కడున్న హీరోకి లేదు, అక్కడున్న ప్రొడ్యూసర్కి లేదు, అక్కడున్న హీరోయిన్ సాయి పల్లవికి లేదు. కానీ మనకుంది ఆ ఇంటెన్షన్. మనకి ఇలా కలపాలనే మైండ్ సెట్ ఉంది, మనకి ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని క్రియేట్ చేయాలనే మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీలో అల్లు అర్జున్కి ఇలా జరుగుతుంది కదా, సో అల్లు అరవింద్ కూడా ఇలా వేసుకుందామని యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే యాంటీ మీమ్ పేజ్లో అవ్వచ్చు, ఇలా చేస్తున్నారు. సరే వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మనకేమైంది ఆడియన్స్గా చూసి దాన్ని నమ్మి అదే నిజం అనుకుని కింద కామెంట్ చేసి, ఆ కామెంట్ చేసిన తర్వాత అదే వీడియోని ఇంకో 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇది నిజం నమ్మండి అని పంపిస్తున్నాం. చూసినావా? వి ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ హీరోయిన్ ఏమని చెప్పింది, నన్ను కూతురులా చూసుకుంటారని. అక్కడ అల్లు అరవింద్ ఏమని చెప్పారు, నాకు కూతురు ఉండుంటే లేకపోయి ఉంటే ఇలా ఉండేదేమో అని. సో ఇన్ని జరుగుతున్నా కూడా అవన్నీ క్లారిటీ చూడకుండా, ఫుల్ లెంత్ వీడియో చూడకుండా ఈ 30 సెకండ్స్ రీల్స్కి అలవాటు పడి మనం చేస్తున్న తప్పిదాలు ఇలా ఉంటాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఎవరైతే మీమ్ పేజెస్ ఉన్నాయో వాటన్నిటికీ స్ట్రైక్స్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కామెంట్ చేసి ఉంటే ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది కాబట్టి గో అండ్ రిపోర్ట్ దట్ వీడియో. సో ఐఎమ్ టెలింగ్ యూ గైస్, గో అండ్ రిపోర్ట్ దట్ వీడియో. ఆ ఛానల్స్ ఏవైతున్నాయో ఆ ఛానల్స్ అనేవి కేసు పెట్టాలి. అరే మీ మీమ్ పేజ్ వల్ల, మీరు పెట్టే జోక్స్ వల్లనే ఇన్స్టాగ్రామ్ అనేది బతుకుతుంది. వీఆర్ అప్రిషియేటింగ్ దట్ గైస్. యూ గైస్ ఆర్ సో ఆసమ్. అసలు ఇన్స్టాగ్రామ్ అంటేనే మీమ్స్ అంటేనే ఇన్స్టాగ్రామ్. బట్ అలాంటిది ఇలాంటి నెగిటివ్ ఎవరైతే పెడుతున్నారో దయచేసి వాళ్ళకి చెప్తున్నా, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, అలా చేయకండి గైస్, దయచేసి అలా చేయకండి. సో అల్లు అరవింద్, సాయి పల్లవి ఏం లేదు, తొక్క తోలు బొక్క ఏం పెట్టుకోకండి. ఆ అమ్మాయిని ఆయన కూతురులా చూస్తాడు, ఆ అమ్మాయి కూడా చెప్తుంది నన్ను కూతురులానే ట్రీట్ చేస్తారని. అంతేగాని వీడియో వేసి దాన్ని బ్లాక్ అండ్ వైట్ వేసి ఇలా అనగానే ఏదో ఉన్నట్టు క్రియేట్ చేయకంటారా బాబు. మనకున్న అంటే మైండ్స్ వాళ్ళకి లేవా, డబ్బు లేదా, పరపతి లేదా, ఏంటి స్టేజ్ మీద అలా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలానే ఉంటే అటు సైడ్కి వెళ్ళి చేసుకుంటారు కదా, కొంచెం వాడండి. ఇదే చెప్పాలనుకున్నా. ఆడియన్స్ మనకే బుద్ధి జ్ఞానం కొంచెం సిగ్గు ఉండాలి అనేది నా పాయింట్, అంతే.